దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు. మనము ఆయన పెట్టిన భిక్ష, ఆయన ప్రాణం పోశాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో అప్పుడే మనం చనిపోయాం. చనిపోయి తిరిగి లేచిన వారు ఎలా ఉండాలి? క్రీస్తు సాక్షులుగా ఉండాలి. క్రీస్తు సాక్షులుగా ఉండే మనం దేవునికి ఎంతో దగ్గరగా జీవించాలి. ఈ లోకంలో పాపక్షమాపణ ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే. మనకి రక్షణ కలుగుతుంది అంటే అది యేసుక్రీస్తు ద్వారానే. మోక్షం కలుగుతుంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే. నిత్య జీవం ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే కొన్ని రోజులు విహారయాత్రకు వచ్చాం. మనం వచ్చిన పని ఏంటంటే ఆయన జీవాన్ని మనం పొందాలని. ప్రతి జాతి జనాంగం కూడా ఆయన జీవాన్ని పొందాలి. అది ఎలా? ఆయన జీవాన్ని ఎలా పొందుతాం? నిత్య జీవాన్ని ఎలా పొందుతాం? ప్రతి మనిషి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నిత్య జీవాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి. మోక్ష మార్గము యేసుక్రీస్తు. మోక్షానికి మార్గమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన పాపములు క్షమించడానికి వచ్చాడు. సర్వలోక మర్యాదను, సర్వలోకాన్ని శుద్ధి చేయాలని, ప్రతి ఒక్క హృదయాన్ని బాగు చేయాలని, ప్రతి ఒక్క ఇల్లు కట్టాలని, ప్రతి ఒక్క మనకి మాదిరిగా ఉండాలని ఆయన మనల్ని ప్రేమించి, కృప చూపించి, రక్షించి ఈ భూమి మీదకి వచ్చి నిత్య జీవాన్ని ఇవ్వాలని, మోక్షానికి నడపాలని ఎంతో ఆశపడ్డాడు. అదే ప్రకారం మనల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. మనుషులందరి మీద ఆత్మని కుమ్మరిస్తానని చెప్పాడు. వర్షం అందరి మీద కురుస్తుంది కదండి. అదే ప్రకారం దేవుని ప్రేమ అందరి మీద కురిపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. గుడ్ ఫ్రైడే రోజు మనకి ఆయన శుభవార్త ఏంటంటే సిలువెక్కి రక్తము కార్చి కొట్టబడి దున్నబడి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, నిత్య జీవం ఇచ్చాడు, మోక్షానికి నడిపించాడు. మనల్ని ప్రేమించి ఇదంతా చేసి ఉన్నాడు. చేసి మనకి ఎంతో కృపను అనుగ్రహించాడు. మత్తయి సువార్త 27:29 కొత్తగా ముళ్ళ కిరీటం అల్లి అతని తల మీద పెట్టారంట. కొత్తగా కిరీటం అల్లి తన తల మీద పెట్టి ఒక కర్ర ఇచ్చి చంకలో పెట్టారు. పెట్టి అందరూ అక్కడున్న సిపాయిలు మొకాళ్ళేసి యేసు నీకు స్తోత్రం చెప్పారు, నమస్కారం చేశారు.
అతన్ని అపహరించారు. ఎంత అపహరించారంటే అలాగే భరించాడు, మౌనంగా ఉన్నాడు. అలా అవమానంకి గురి చేశారు. కొత్త కిరీటం అల్లి తల మీదెట్టి ఎర్ర బట్టలు తొడిగి ఆయన్ని సిలువేయడానికి తీసుకువెళ్ళి ఆ కల్వరి గుట్ట మీద సిలువేసి ఆయన, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని తండ్రి మౌనంగా భరించలేకపోతున్నాడు. కుమారుడు శిలువ మీద తట్టుకోలేక ఆ మనుషులందరి మీద పడి పాపాలు భరిస్తూ దేవుని గొర్రెపిల్లగా ఆ శిక్షను భరిస్తూ ఉన్నాడు. అలా భరిస్తున్న ఆ శిక్ష నిత్య జీవానికి, మోక్ష మార్గానికి మనల్ని నడిపించింది. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశించాడు. నిత్య జీవానికి మనల్ని నడిపించిన ఒకే ఒక్క కృప ఏమైతే ఉందో అది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కృప మాత్రమే మనల్ని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పి మనల్ని ఎంతగానో ప్రేమించి, కృప చూపించి, రక్షించి, దీవించి పరలోకానికి తీసుకెళ్ళాడు. కల్వరి శిలువ మీద 7 మాటలు చెప్పి ఆ శిలువలో పడుతున్న వేదన, ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశ, అందరూ రక్షించబడాలని ఆశ, అందరూ జీవించాలని ఆశ. ఈ ఆత్మకు సావు లేదు. ఉంటే నరకంలో ఉండాలి, లేకపోతే దేవుడితో యుగయుగాలు ఉండాలి. అందుకే దేవుడు ఒక మార్గాన్ని ఇవ్వాలి, బిడ్డలకి ఒక మార్గము చూపించాలి, నూతన మార్గము ఇవ్వాలి. యుగయుగాలు దేవుడితో ఉండాలి. ఆత్మ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలని ఆశతో ఆయన చేసిన గొప్ప కృపా యాగం, బలియాగం ఆ యొక్క శిలువ ధ్యానం. శిలువలో ఆయన చేసిన బలియాగాన్ని బట్టి అందరూ ఈరోజు మారు మనసు పొందారు. ప్రతి మోకాలు యేసునామములో వంగింది. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మహింపరుస్తారు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, ఇగో తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజు, శుభ శుక్రవారం రోజు అందరూ అంతటా మారు మనసు పొందాలని, సర్వ మానవాళి పాపాలను క్షమించడానికి అయా నువ్వు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మోక్షానికి నడిపించావు తండ్రి, మీకు స్తోత్రాలు. మోక్ష మార్గము తండ్రి తీసుకొచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరు రక్షించబడాలయ్యా. భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరు మనిషి మానవాళి రక్షించబడాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.